సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్ కు మరికొద్ది గంటలే మిగిలి ఉంది. రేపు పోలింగ్ జరగనుంది. తమిళనాడులో మొత్తం 39 స్థానాలు ఉండగా అక్కడ ఒకే రోజు పోలింగ్ నిర్వహించనున్నారు. రాజస్థాన్లో 12, ఉత్తరప్రదేశ్లో 8, మధ్యప్రదేశ్ 6, మహారాష్ట్ర, అస్సాం, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో 5 స్థానాలు, బీహార్లో 4, బెంగాల్లో 3 స్థానాలతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది. తొలి దశ ఎన్నికల ప్రచారానికి నిన్నటితో తెరపడింది. రాజకీయ పార్టీల ప్రచారంతో మారుమోగిన మైకులు నిన్న సాయంత్రం మోగబోయాయి. మొత్తం 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 102 లోక్సభ స్థానాలకు తొలి దశలో పోలింగ్ జరగనుంది. ఇందులో మొత్తం 8 మంది మంత్రులు, 2 మాజీ సీఎంలు, ఓ మాజీ గవర్నర్ పోటీలో ఉన్నారు. రేపు పోలింగ్ జరగనుండటంతో ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల సిబ్బందికి ఇవాళ ఈవీఎంలను అందించనున్నారు. వాటిని తీసుకుని సిబ్బంది తమ పోలింగ్ స్థానాలకు ఇవాళ చేరుకుంటారు. పోలింగ్ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈసీ పటిష్ట చర్యలు తీసుకుంటోంది. మొత్తం 102 నియోజకవర్గాల్లో రేపు పోలింగ్ నిర్వహించబోతున్నారు. ఇప్పటికే సిబ్బందికి సంబంధించి ఈవీఎంలను కూడా ఇచ్చి ఆ ప్రాంతాలకు వెళ్లే విధంగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద చాలా కట్టుదిట్టమైనటువంటి భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మెయిన్గా చూస్తే తమిళనాడులో మొత్తం 39 స్థానాలు ఉండగా అక్కడ ఒకే రోజు పోలింగ్ నిర్వహించబోతున్నారు. అటు రాజస్థాన్లో 12, ఉత్తరప్రదేశ్లో 8, మధ్యప్రదేశ్ 6, మహారాష్ట్ర, అస్సాం, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో 5 స్థానాలు, అలానే బీహార్లో 4, బెంగాల్లో 3 స్థానాలతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కూడా పోలింగ్ జరగబోతోంది. తొలి దశ ఎన్నికల ప్రచారానికి ఇక నిన్నటితో తెరపడింది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన తొలి విడత ఎన్నికల పోలింగ్ 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రేపు ప్రారంభం కాబోతోంది. తొలి విడత ఎన్నికల పోలింగ్ రేపటి నుంచి 44 రోజుల పాటు 7 విడతల్లో మొత్తం సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి 543 లోక్సభ స్థానాలకు, అలాగే 4 రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆ షెడ్యూల్కు అనుసారంగా రేపు తొలి విడత ఎన్నికల పోలింగ్ సుమారు 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 10 రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో ఎన్నికలు పూర్తవుతాయి. మొత్తం 102 లోక్సభ స్థానాలకు సంబంధించి ఎన్నిక పోలింగ్ అనేది జరగబోతుంది. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ జరుగుతోంది. మొత్తం 7 విడతల్లో జూన్ 1న 7వ విడత ఎలక్షన్స్ పూర్తవుతాయి. అనంతరం జూన్ 4న ఫలితాలు వెల్లడిస్తారు. సో అప్పుడే మొత్తం అన్ని లోక్సభ స్థానాలకు, అలాగే ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు జరిగిన ఎన్నికలకు కూడా పోలింగ్ కౌంటింగ్ అనేది అదే రోజు జూన్ 4న చేయడం జరుగుతుంది. అదే రోజు ఫలితాలు వెల్లడించడం జరుగుతుంది. సో ఫస్ట్ ఫేజ్ కి సంబంధించి ఇప్పటికే ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకి అన్ని రకాల ఏర్పాట్లను కూడా పూర్తి చేయడం జరిగింది. ఈవీఎం యంత్రాలు, అలాగే వీవీప్యాట్ యంత్రాలతో పారదర్శకంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సున్నితమైన పోలింగ్ కేంద్రాల్లో అదనపు భద్రతా బలగాల్ని ఏర్పాటు చేసి ప్రత్యేక మహిళల కోసం ప్రత్యేక పోలింగ్ బూత్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి వృద్ధులకు ఇంటి వద్ద నుంచి ఓటు వేసే అవకాశం ప్రత్యేకంగా కల్పించడం జరిగింది. సో అన్ని రకాల ఏర్పాట్లతో సన్నద్ధతతో ఎన్నికల సంఘం అధికారులు ఈరోజు సాయంత్రానికి ఈవీఎం వీవీప్యాట్ యంత్రాలు పోలింగ్ స్టేషన్స్ కి వెళ్లడం జరుగుతుంది. అలాగే భద్రతా పరంగా కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రతతో ఈ ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. సో ప్రస్తుతం ఈ 21 రాష్ట్రాల్లో ప్రధానంగా 2 రాష్ట్రాలకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. అరుణాచల్ ప్రదేశ్, అలాగే సిక్కిం రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలు ఉండబోతున్నాయి. అలాగే ఇటు అస్సాం, బీహార్, అలాగే ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, అలాగే మణిపూర్, అలాగే మేఘాలయ, మిజోరాం, అలాగే నాగాలాండ్, రాజస్థాన్, అలాగే తమిళనాడు, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, అలాగే పశ్చిమ బెంగాల్తో పాటుగా అండమాన్ నికోబార్ దీవులు, అలాగే జమ్మూ కాశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిలో ప్రధానంగా ఈ రేపు ఎలక్షన్ పోలింగ్ అనేది జరగబోతోంది. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 1 గంట పాటు ఎవరైతే పోలింగ్ బూత్ల వద్ద లైన్లో వేచి ఉన్నారో వాళ్ళకి ఓటు వేసే అవకాశం కూడా కల్పించడం జరుగుతుంది. ప్రధానంగా 60 అసెంబ్లీ స్థానాలకు అరుణాచల్ ప్రదేశ్లో ఎలక్షన్ జరగాల్సి ఉంటే 10 స్థానాలకు సంబంధించి బీజేపీ ఏకగ్రీవం అవ్వడం జరిగింది. సో 50 అసెంబ్లీ స్థానాలకు మాత్రమే అరుణాచల్ ప్రదేశ్లో ఎలక్షన్స్ జరుగుతాయి. అలాగే ఇటు సిక్కింలో 32 అసెంబ్లీ స్థానాలకి రేపు ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఇక ఈ 102 లోక్సభ స్థానాల్లో ఈ 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 2019లో 45 స్థానాల్లో యూపీఏ అప్పుడు గెలుపొందడం జరిగింది. 41 స్థానాల్లో మాత్రమే ఎన్డీఏ విజయం సాధించడం జరిగింది. ఈసారి ప్రధానంగా పోటాపోటీగా ప్రచార కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఇటు బీజేపీ మోడీ గ్యారంటీలు, అలాగే అభివృద్ధి, వారి యొక్క అభివృద్ధిని కొనసాగించడం, వికసిత్ భారత్ అంశాలని ప్రజల్లోకి తీసుకెళ్తూ ముమ్మరంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇటు ఇండియా
కూటమి ఈసారి విభిన్నంగా గతంలో యూపీఏ ఎలక్షన్స్ బరిలో ఉండేది. ఈసారి ఇండియా కూటమి పేరుతో విపక్ష పార్టీలన్నీ ఐక్యంగా బీజేపీకి వ్యతిరేకంగా ధరల పెరుగుదల, నిరుద్యోగం, రైతు సమస్యలు, ఇతర అంశాలని, బీజేపీ వైఫల్యాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తూ ముమ్మరంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. రేపు తమిళనాడులో ప్రధానంగా 39 లోక్సభ స్థానాలకి మొత్తం ఒకేసారి ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అలాగే రాజస్థాన్లో 12, అలాగే యూపీలో 8 స్థానాలకి, ప్రధానంగా మేజర్ పెద్ద రాష్ట్రాలైన యూపీ, బెంగాల్, బీహార్, ఈ 3 రాష్ట్రాలకు సంబంధించి 7 విడతల్లో కూడా ఎలక్షన్స్ అనేవి జరగబోతున్నాయి. సో ఈ విధంగా ఎన్నికల ప్రక్రియకు సంబంధించి రేపొద్దున జరిగే ఎలక్షన్స్లో చాలామంది ప్రముఖులు కూడా బరిలో ఉండబోతున్నారు. 8 మంది కేంద్ర మంత్రులు, 2 మాజీ ముఖ్యమంత్రులతో పాటుగా చాలా సీనియర్ పొలిటీషియన్స్ అంతా కూడా రేపు ఎన్నికల బరిలో ఉండబోతున్నారు. ప్రధానంగా తెలంగాణ గవర్నర్గా పనిచేసిన తమిళిసై సౌందరరాజన్ చెన్నై సౌత్ నియోజకవర్గం నుంచి గవర్నర్గా రాజీనామా చేసి ఆవిడ ఎన్నికల బరిలో బీజేపీ తరఫున పోటీ చేయబోతున్నారు. అలాగే నాగ్పూర్ స్థానం నుంచి నితిన్ గడ్కరీ, అలాగే అరుణాచల్ వెస్ట్ నుంచి కిరణ్ రిజిజు, ఈ విధంగా చాలా మంది ప్రముఖులంతా కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఫస్ట్ ఫేజ్ లో భాగంగా ఈ 102 స్థానాలకి సుమారు ముఖ్యంగా 1600కు పైగా అభ్యర్థులు రేపు ఎన్నికల బరిలో ఉండబోతున్నారు. 1625 మంది అభ్యర్థులు రేపు పోటీ చేస్తుండగా ఇందులో ఇండిపెండెంట్ గా 889 మంది బరిలో ఉన్నారు. అలాగే బీజేపీ నుంచి మొత్తం ఈ 102 స్థానాలకు సంబంధించి 77 స్థానాలకు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. బీఎస్పీ నుంచి 86 మంది అభ్యర్థులు, అలాగే కాంగ్రెస్ నుంచి 56 మంది అభ్యర్థులు. సో పోటాపోటీగా ప్రచార కార్యక్రమాలు అనేవి ముగిశాయి ఫస్ట్ ఫేజ్ కి సంబంధించినంత వరకు. సో రేపు ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు ఇప్పటికే ఎన్నికల సంఘం పూర్తి స్థాయి కసరత్తులు చేయడం జరిగింది. ఎన్నికల సిబ్బందిని కూడా కావాల్సినంత మందిని, ముఖ్యంగా ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాలు మొరాయిస్తే అదనపు యంత్రాలను కూడా ముందస్తుగానే అందుబాటులో ఉంచుతూ అన్ని పోలింగ్ స్టేషన్లలో కూడా వెబ్ స్క్రీనింగ్ ద్వారా పూర్తి మానిటరింగ్ చేస్తూ పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది. రైట్ గోపి.